విజయ్ హజారే ట్రోఫీలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తోంది. రాంచీలోని జేఎస్ఏ ఓవెల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ ఓపెనర్ డేగా నిశ్చల్ విధ్వంసం సృష్టించాడు. మిజోరాం బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 130 బంతుల్లో 182 పరుగులు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిశ్చల్ వీరబాదుడు ధాటికి నాగాలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బౌలర్లకు చుక్కలు చూపించేశాడు ఈ డేగా. తన ఇన్నింగ్స్ మొత్తం 23 ఫోర్లు, 3 భారీ సిక్స్‌లు బాదాడు. అంటే ఏకంగా 110 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయన్నమాట. 140 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ వన్‌డే క్రికెట్‌లో టీ20 రేంజ్ వినోదాన్ని పంచాడు ఈ నాగాలాండ్ క్రికెటర్. ఇక చరిత్రలో లిస్ట్ ఏ వన్‌డే మ్యాచ్‌లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇంతకు మునుపు ఇదే సీజన్‌లో రూపెరో చేసిన 138 పరుగుల రికార్డును నిశ్చల్ చెరిపివేశాడు. అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలాగే మిజోరాం జట్టుపై ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోర్ కూడా ఇదే అని చెప్పొచ్చు. అసలు ఎవరి డేగా నిశ్చల్ అంటే నిశ్చల్ పుట్టింది, పెరిగింది కర్ణాటకలో. ఇక 31 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ గతంలో కర్ణాటక తరఫున ఆడేవాడు. కానీ మెరుగైన అవకాశాల కోసం నాగాలాండ్ జట్టుకు మారాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిశ్చల్‌కు తిరుగులేని రికార్డ్ ఉంది. అతన్ని అందరూ కూడా జూనియర్ ధోని అంటూ ఉన్నారనమాట. అయితే ఇక ఆహ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఒకప్పుడు పసికూనగా భావించిన నాగాలాండ్ జట్టు ఇప్పుడు డేగా నిశ్చల్ వంటి ఆటగాళ్ల రాకతో బలమైన జట్టుగా ఎదిగింది. మిజోరంపై చేసిన 399 పరుగుల స్కోర్ ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కేవలం నిశ్చల్ మాత్రమే కాదు, సెడేజాలి, రూపెరో కూడా ఈ సీజన్‌లో మంచి సెంచరీలు బాది అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. ఇక దీంతో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు మళ్ళీ వీళ్ళపైన దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది.